Audio Jungle. కొట్టకుండా వదిలేస్తున్నాం. వెంకట్ కొట్టకుండా వదిలేయడం అనేది కాదు. వాడు రామ్ గోపాల్ వర్మ అనేవాడు మనిషే కాదు అసలు. వాడికి చీము నెత్తురు వాడి ఎదురుగా నిలబెట్టి వాడిని అమ్మనా బూతులు తిట్టినా కూడా వాడికి చలనం ఉండదు, చలించాడు వాడు. ఎందుకంటే వాడు మనిషి కాదు. అలా మనిషి అయ్యి ఉంటే వాడి భార్య వాడిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది, వాడి కూతురు వాడిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకు వానికి రియాక్ట్ అవ్వరు? ఎందుకంటే వాడు ఒక మనిషి కాదని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయినారు. వాడు ఒక సైకో నాకు బట్టగాడు. అలాంటి లత్కోరగాళ్లను అసలు సమాజంలో ఉండనీయకపోవడం చాలా మంచిది, సమాజానికి అప్కమింగ్ వరల్డ్కి చాలా మంచిది. కాబట్టి వాడిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాడిని ఇండస్ట్రీలోకి వెళ్ళి పంపిస్తే, వాడిని పంపించడం మీద మనం బైకాట్ చేయాలి బ్రదర్. మనం చూడడం ఆపేయాలి లత్కోరగాని సినిమాలు. వాడికి ఎట్లా అంటే సినిమాలు లేకపోతే యూట్యూబ్ అంటాడు, యూట్యూబ్లో వెబ్ సిరీస్లు అంటాడు, వెబ్ సిరీస్లో బూతులు తీస్తాడు. అక్కడ వరకు వాడి ఇష్టం ఉన్నంత వరకు వాడు చేసుకోవడం ఓకే. కానీ దాన్ని సమాజం మీద రుద్ది సమాజంలో మనుషుల్ని, గౌరవంగా ఉన్న మనుషుల్ని తిట్టించడం అనేది చాలా దారుణం, చాలా తప్పు. నిజంగా క్రాంతి గౌడ్ వాడికి ఎమోషన్స్ లేవు, వాడు ఒక మనిషే కాదు. మధు ఏంటి ఒక వీర జవాన్ దేశ భద్రతలో బార్డర్లో ప్రాణాలకి తెగించి పోరాడితే కనీసం చూపించలేం, ఎవరు చనిపోతారు. ఎగ్జాక్ట్లీ మధు, గొల్లపోతు మధు, మీరు అన్నది 100%. ఎంతోమంది సైనికులు మన కోసం బార్డర్లో చనిపోతూ ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ గురించి మనిషి అక్కడ ఒక సైనికుడు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుంది, వాళ్ళకి తినడానికి ఉందా లేదా, వాళ్ళకు రేపు సంపాదనకు మార్గం ఏంటి, ఇవి మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ టీవీ న్యూస్ ఛానల్స్, కొన్ని టీవీ న్యూస్ ఛానల్స్ అవి చూపెట్టట్లేదు. ఈ లత్కోర్ డిస్కషన్స్ దాని గురించి ఆమెను కూర్చోబెట్టి ఒకడిని పిలిపించి, వాడిని పిలిపించి, వీడిని పిలిపించి, ఇది ఏం చేస్తారయ్యా? సొల్యూషన్ మీరు ఇస్తారా? మీరు ఇస్తే సొల్యూషన్ అందరు మాట్లాడతారా? అరే దానికంటూ ఒక ఇది ఒక సొసైటీ ఉంది, దానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంది. వాళ్ళు కదా చూసుకోవాల్సింది. టీవీ న్యూస్ ఛానల్లోకి వచ్చి మాట్లాడితే వాళ్ళకి టీఆర్పీ రేటింగ్లు తప్ప వాళ్ళు పీకేదేం ఉండదు. పెచ్చనా బట్టగాళ్ళు. ఆనంద్ సూర్య, వాణ్ణి బ్రతికి ఉండగా వానికి నరకం అనుభవించాలన్నా. మనం చేయాల్సిన అవసరం లేదు బ్రదర్. దేవుడు అనేవాడు ఉన్నాడని నేను నమ్ముతా. సో వాడు చేసిన పాపాలకు డెఫినెట్గా వాడు అనుభవిస్తాడు. కానీ వాడు అనుభవించే బాధ లేదు, వాడు అనుభవించకుండా జనాల మీద రుద్దుతున్నాడు, అది బాధపడుతున్నాను నేను. నిజంగా కూడా ఆర్జీవి అనేవాడు పిచ్చి గజ్జిలేసిన కుక్క, లత్కోర్గాడు. బూతులు వస్తున్నాయి, నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు సంస్కారం ఉంది కాబట్టి. వాడిని మాత్రమే తిట్టగలను నేను. వాడు ఎదురుగా కనిపిస్తే ఇప్పుడు ఇదే మాట, అరే నువ్వు గజ్జిలేసిన కుక్కవరా రామ్ గోపాల్ వర్మ అని నేను వాడి ముందు చెప్పగలను. ఎందుకంటే ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ మై కెరియర్. కానీ వాడేం పీక్తాడా, లేకపోతే నన్ను ఇంకా వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి ఏమని అంటారా అని ఐ డోంట్ బాదర్. ఎందుకంటే ఇట్స్ అవుట్ ఆఫ్ లిమిట్స్. ఇంకా చాలా దారుణం అయిపోయింది. ఇంకా క్షమాపణలు అంటే సారీ చెప్పి ఏమన్నా అనొచ్చా? అట్లా అంటే నిన్ను కూడా ఏమన్నా అంటారా? సారీ చెప్పేసి ఏమన్నా బూతులు తిడతారు. మనిషివి కాదు నువ్వు, దరిద్రుడా. నీలాంటి వాడి వల్ల ఇండస్ట్రీ నాశనం అవుతుంది. ఒకప్పుడు నువ్వు ఇండస్ట్రీని మార్చి కొత్త ట్రెండ్ సృష్టించినావు, ఇప్పుడు దాన్ని చెడుగా మాత్రం మాట్లాడకరా. రబ్బానీ షేక్, నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడదలుచుకోలేదు రబ్బానీ. ఎందుకంటే దానికంటూ మంచి మాట్లాడినందుకే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ఆ అమ్మాయి అంతా మాట్లాడింది. సో ఆ అమ్మాయి కాస్టింగ్ కౌచ్ మీద చేసే ఫైట్ వరకు నేను సపోర్ట్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక వాల్యూ ఉండాలి. ఇండస్ట్రీ అనే సినిమా ఇండస్ట్రీని కానీ టీవీ ఇండస్ట్రీని కానీ ఇప్పుడు ఒక హై స్టేటస్లో చూస్తారు. మీరందరూ నేను ఇంత మాట్లాడుతున్నా, కొంతమంది ఇందులో నాకు ఛాన్స్ ఇవ్వనా అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అంటే టీవీ అనేది కానీ సినిమా అనేది కానీ ఒక హైలీ ప్రెస్టీజియస్ విషయము. అక్కడ కనిపిస్తే మనకు లైఫ్లో ఒక అచీవ్మెంట్ అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. అది మేము అనుకుని మేము ఇండస్ట్రీలోకి వచ్చాం. సో అలాంటి ఒక వాల్యుబుల్ ఇండస్ట్రీ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఈ మధ్య దారుణమైన విషయాలు వస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ లేకుండా సినిమా ఇండస్ట్రీ హెల్దీగా, హ్యాపీగా, నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకే ప్రోత్సాహం వస్తే, ఆఫర్లు వస్తే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఇండస్ట్రీకి. ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు బీ హ్యాపీ. అంత క్లియర్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా కాస్టింగ్ కౌచ్ గురించి అమ్మాయి ఫైట్ చేయడం వరకు నేను సపోర్ట్ చేస్తాను. కానీ
ఎక్కడ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న అమ్మాయి ఎక్కడ ఒక మనిషి గురించి బూతులు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ అవసరం? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.